డే 10లో ఎర్నింగ్ ఏమి ఉండదేమో అనుకున్నామా, ఎర్నింగ్ అయితే చేసా. డే 10లో అయితే ఎర్నింగ్ ఏమి ఉండదు అనుకున్నామా. ఒక పంప్ అయితే వచ్చింది, రబ్బర్ బెడ్లు పోయినాయి అని. తీరా చూస్తే అది ఇరిగిపోయి ఉండటం వల్ల ఆ పంప్ అయితే ఊడిపోయి ఊగుతూ ఉంది మావా. నేను చూశాను, అది అయితే ఇరిగిపోయింది. అదైతే కొత్త వేసి బిగించా చూపిస్తాను. ఇప్పుడు కొత్త అయితే వేసి బిగించేసాం మావా. బిగించాకైతే ఇలా ఉంటుంది అనమాట. ఇవాళ పెద్దగా వర్క్ అయితే లేదు మావా, ఇంత ఎర్న్ చేశాను నేను. డే 10లో అయితే 50 రూపీస్ అయితే ఎర్న్ చేసాము. దాంతోపాటు ఒక బింగో కూడా ఎర్న్ చేసా, అంటే 60 రూపీస్ ఎర్న్ చేసుకున్నట్టు అనుకోండి. డే 10లో వచ్చేసి 50 రూపీస్ అయితే ఎర్న్ చేసామావా. డే 9 బ్లాగ్కి అయితే ఒక 2 ఫాలోవర్స్ అయితే పెరగడం జరిగింది మా. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు. అలా డే 10లో సాయంత్రం అయితే బయటికి వెళ్ళి పానీపూరి తినేసి వచ్చేసామావా. ఇంకా వచ్చేసి స్నానం చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను మావా. ఇవాళ వ్లాగ్కి ఇంతే మావా. ఎవరైనా మిగతా వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే మన అకౌంట్ ఓపెన్ చేసి చూసేయండి. ఒక కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఆ కామెంట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. లాస్ట్ డైలాగ్ ముఖ్యం మిగులు. ఈ సోది నా కొడుకు సోది ముచ్చట్లు మీరు ఇంకా వినాలనుకుంటే ఛానల్కి ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫాలో నాకు మోటివేషన్ లాగా అనిపించింది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మావా. బాయ్.